మేము బుడగ జంగాలం. మా పెద్దోళ్ళు సత్తరాలలో సావిళ్లలో గుడిసెలలో ఉండి ఉర్తలు ఉడుములు జంగబిల్లులు నక్కలు పట్టుకొచ్చుకొని మా నాన్నగారు మా జయనాన్నగారు ఉంటున్నారు. వాళ్ళకు వచ్చిన కొడుకులము. ఇప్పుడు వచ్చి ఇక్కడ పొద్దుటూరు అయితేమి, ఇక్కడ బేదముచర్లు అయితేమి, బనియానపల్లి అయితేమి, ఇక్కడ కడప అయితేమి, మా బుడగ జంగాలు చుట్టుముట్టు ఎక్కడ చూసినా అని మన రాయలసీమలో ఉన్నారు. కానీ మేము ఆ జగనన్న వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళు కడుపులు పట్టుకున్నా మాకు కాస్టీల. అందుకోసమని మేము ఇల్లు కట్టించుకొని గవర్నమెంట్ బిల్లుగులకు పెడితే బిల్లుగులు కానీ సరిత ఇలా పై కప్పు పైనే ఉంది, కింది కప్పు కిందినే ఉంది. అట్లా చేసినాడ జగన్. ఇప్పుడు వరదాల రెడ్డికి మన పొద్దుటూరులో ఇప్పుడు వస్తే గాన ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు, ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు. లచ్చులో లచ్చన్నా ఈ ధర మీద ధర వెదిగా లచ్చులో లచ్చన్నా. ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు, ఏమి కొనే తట్టు లేదు, ఏమి తినే తట్టు లేదు. లచ్చులో లచ్చన్నా ఈ ధర మీద ధర వెదిగా లచ్చులో లచ్చన్నా. అవునయ్యా, మేము ఎన్నో కాలం మా పెద్దల కాంటి కూడా మేము తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మాకు తెలంగాణలో క్యాస్ట్ ఉంది, మా ఆంధ్రప్రదేశ్ లో క్యాస్ట్ లేదు అని అంటా ఉన్నారు పెద్దలు. కానీ ఎందుకు లేదు? ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నది? మేమంటే మేము నరజన్మలో పుట్టిన వాళ్ళమే. మేము రైతులకు మేము వాళ్ళంటే వాళ్ళని వస్తే పాలు కాదు, మమ్మల్ని వస్తే రక్తం కాదు, వాళ్ళని వస్తే రక్తం కాదు, మమ్మల్ని వస్తే పాలం కాదు, అంత ఒకటే. మాకెందుకు లేదు ఈ కాస్ట్? మేము ఎలా వచ్చినామంటే అదే అందానికే దండమా నాయనా, ప్రాణానికే దండమా, అన్నయ్యనికే దండమా నాయనా. తండ్రి మమ్మల్ని ఎక్కడ గాని ఒక బాధలు పెడుతున్నారు. మా పిల్లలు సప్తి కట్టులేక, మా పిల్లలు చదువుకునేక పోలేక, మా పిల్లలు బిందెల వ్యాపారం చేస్తున్నారయ్యా. ఎంతో ఒక 10-15 చదివినాను కూడా ఏమి బాధలు పెడితే ఏ ప్రభుత్వం కాంటి కూడా మేము తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే. మాకు తెలంగాణలో క్యాస్ట్ ఉంది, మా ఆంధ్రప్రదేశ్ లో క్యాస్ట్ లేదు అని అంటా ఉన్నారు పెద్దలు. కానీ ఎందుకు లేదు? ఈ ప్రభుత్వం ఎందుకు మమ్మల్ని ఇంత నిర్లక్ష్యం చేస్తున్నది? మేమంటే మేము నరజన్మలో పుట్టిన వాళ్ళమే. మేము రైతులకు మేము వాళ్ళంటే వాళ్ళని వస్తే పాలు కాదు, మమ్మల్ని వస్తే రక్తం కాదు, వాళ్ళని వస్తే రక్తం కాదు, మమ్మల్ని వస్తే పాలం కాదు, అంత ఒకటే. మాకెందుకు లేదు ఈ కాస్ట్? మేము ఎలా వచ్చినామంటే అదే అందానికే దండమా నాయనా, ప్రాణానికే దండమా, అన్నయ్యనికే దండమా నాయనా. తండ్రి మమ్మల్ని ఎక్కడ గాని ఒక బాధలు పెడుతున్నారు. మా పిల్లలు సప్తి కట్టులేక, మా పిల్లలు చదువుకునేక పోలేక, మా పిల్లలు బిందెల వ్యాపారం చేస్తున్నారయ్యా. ఎంతో ఒక 10-15 చదివినాను కూడా ఏమి బాధలు పెడితే ఏ ప్రభుత్వం వచ్చినాను కూడా ఎన్ని బాధలు చేస్తాము, ఎన్ని బాధలు పెడతాము ఈ రాష్ట్రములో నాయన కావాలన్నా బ్రతకాలి. ఎక్కడ పోవాలా? ఎక్కడ పోయినా కూడా మమ్మల్ని బతుకుతున్నది, మమ్మల్ని ఈయన శుభ్గా చూస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా జగనన్న అప్పుడే ఇస్తానంటే మమ్మల్ని ధన్యంగా చేస్తుంది ఈ ప్రభుత్వం. అప్పనన్నది సకుల కాదు నాయన, ఇప్పుడున్నవి రాదా ఈ ప్రభుత్వం ఉల్లి పోతుందా? నీ ప్రభుత్వం పోతుంది నువ్వు గల ప్రభుత్వము నాయన, నువ్వు గల దిగిపోతావు. ఎవరు మాకు వస్తారే? ప్రభుత్వం వస్తే మమ్మల్ని అన్యాయంగా చేస్తున్నారు.
ఏ తండ్రి వడ్డ పడతాడు ఏ తల్లి మాకు ఉన్నారు నాయనా ఏ తండ్రి వడ్డ పడినారు ఏమయ్యా మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినాను కూడా మమ్మల్ని ఇంత అన్యాయంగా చేస్తున్నది. ఇక జగన్ సార్ కూడా మీకు ఎప్పుడు ఇప్పిస్తా ఇప్పుడు ఇప్పిస్తా ఇప్పుడు ఇప్పిస్తా అప్పుడు ఇప్పిస్తానని కూడా చెప్పి మా ఒక ధృవీకరణ పత్రం మీద కూడా సంతకం చేసినామయ్యా ఢిల్లీ పంపించినామన్నారు. పంపిలా ఇదంతా దొంగ మాటలే. కానీ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మమ్మల్ని ఎవరు చేస్తారు తండ్రి వచ్చే ప్రభుత్వం అన్నా మమ్మల్ని కన్నా చంద్రబాబు నాయుడు గారు బాధలన్నీ మమ్మ చూడాలా మా కళ్ళలో చూడాలా బాధలన్నీ నువ్వు చూడాలా ఈ యొక్క ప్రభుత్వం లోపల తండ్రి మమ్మల్ని ఏమీ బాధలే విడతరి ఎన్ని కష్టములో పెడతాము ఏమయ్యలారా ఏమి నాయనా మమ్మల్ని ఈ బాధల నుంచి ఇక్కడ చేర్చేవాళ్ళు మమ్మల్ని ఈ కష్టం నుంచి ఇక్కడ చేర్చేవాళ్ళు ఒక చంద్రబాబు నాయుడు అన్న వచ్చే ప్రభుత్వం లోపల ఆయన మమ్మల్ని మా బాధలన్న నువ్వు చూడావా బొమ్మలన్న నువ్వు చూడవా నాయనా మా బాధలన్న నువ్వు చూడావా ఏమయ్యా ఒక బాడీ ఒక 10 ఏళ్ల లోపల ఈ 5 సంవత్సరాల వెనుక వచ్చే చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మీటింగ్ పెట్టింటే రాష్ట్ర ముఖ్యమంత్రిలో ఇస్తానని చెప్పి ఆయన వాగ్దానం కూడా ఇచ్చాడు. మెడలేసినాము ఇస్తానని చెప్పినాడు. కానీ వచ్చే ఆయన ప్రభుత్వము వాటికి అయిపోయి కానీ జగన్ ఉన్నాగానే ఇస్తాడేమనుకొని ఆయన తోటి అనుకుంటే కూడా మా నాయకులు ఎంతో మాటలు కలిసినారు. ఎంత కలిసినారు కూడా అంత అన్యాయంగా జరిగినది. ఇప్పుడు జగన్ ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చే మమ్మల్ని కాపాడబయ్యా మమ్మల్ని నువ్వు చూడవా ఇప్పుడన్నా మమ్మల్ని చూడవా చంద్రయ్య కుల కాశు మాకు కావాలా ఏమయ్యా పైన ప్రభుత్వం కూడా మీద ఉన్నది. ముగ్గురు కలుసుకొని కూడా కూటమిగా జరుపుతున్నారు. మమ్మల్ని ఒక బుడగ సంఘాలని మమ్మల్ని వీళ్ళు గుర్తిస్తారని ఈ చంద్రబాబు నాయుడిని మేము ఏడుకుంటున్నాము నాయన. మమ్మల్ని యొక్క చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దయచేసి మా ఒక గురుమిత్ర ఈ పత్రాలు సమర్పించాలని రాష్ట్ర ఇవ్వాలని మేము ఎంతో వేడుకుంటున్నాం. వినవన్నా వినవన్నా వర్తాల రెడ్డయ్యా వినవయ్యా వినవయ్యా వర్తాల రెడ్డయ్యా నీకే 10,000 దండాలు నిన్నైనా వచ్చేము వర్తారెడ్డి వినవన్నా వినవన్నా వర్తాల రెడ్డయ్యా నీకైనా దండము బంగారు రెడ్డి ఊరుల తిరిగి పల్లెల తిరిగి ఊరిల తిరిగి పల్లెల తిరిగి ఓటు వేసేది నీకే మా కాచుగా నావియ్యా ఓటు వేసేది నీకే మా కాచుగా నావియ్యా వినవయ్యా వినవయ్యా నందాల వరదారెడ్డి అట్లా మేము కుల కాచు కోసం బాధపడుతున్నాం. మమ్మల్ని గానీ ఈ లైన్ లో చూసినోళ్ళు కన్నోళ్ళు చూసి గానీ ఇక్కడ గానీ మాకు గానీ మా బాధలు గానీ చూసి గానీ మీరు గానీ ఇకపోయినారంటే భోషాలు తీసి పట్టినట్టునే